తండ్రి అయిన దేవుడు. త్రిత్వం గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తున్నప్పుడు త్రిత్వాన్ని మరింతగా అర్థం చేసుకోవాలంటే త్రిత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తుల గురించి ఒక్కొక్కరి గురించి స్పెషల్ గా ధ్యానం చేయాలి అని నేను చెప్పాను. అయితే మొదటిగా ఈ రోజు తండ్రి అయిన దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. బేస్డ్ ఆన్ బైబిల్ ఆధారంగా ఈ విషయాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం. త్రిత్వంలో మొదటి వానిగా కనిపిస్తున్న దేవుడు తండ్రిగా పిలువబడ్డం మనకందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ తండ్రి అంటే ఆయనకి బిడ్డలు ఉన్నారనో, తండ్రి అంటే త్రిత్వంలో ఉన్న మిగిలిన ఇద్దరు వ్యక్తుల్ని ఆయన సృష్టించాడనో అర్థం కాదు. అక్కడ వారి మధ్య ఉన్న బంధాన్ని, అలానే దేవునికి మనకి కలిగి ఉన్న బంధాన్ని తండ్రి అన్న పదం చాలా స్పష్టంగా చూపిస్తుంది. చాలా మంది అనుకునే విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు, మిగిలిన ఇద్దరు కూడా ఆయన చేత సృష్టించబడిన వారు అని అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే పాత నిబంధనలో కనిపిస్తున్న యెహోవా ప్రతిసారి కూడా తండ్రి అయిన దేవుడే ప్రత్యక్షపరచబడ్డారు, అక్కడ యెహోవా అంటే తండ్రి అయిన దేవుడే అనుకుంటూ ఉంటారు. కానీ కాదు. అసలు తండ్రి అయిన దేవుని గురించి బైబిల్ ఏం చెప్తుంది? తండ్రి అయిన దేవుడు ఆయన దేవుడని బైబిల్ చెప్తుంది, ఆయన క్రియేటర్ అని బైబిల్ చెప్తుంది, ఆయన ఇటర్నల్ అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు కానీ తండ్రిని ఎవ్వరూ ఎప్పుడు చూడలేదని కూడా బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చివరిలో ఎవరును ఏ మనిషి కూడా ఎప్పుడు తండ్రిని చూడలేదు, దేవుని చూడలేదని చెప్తుంది. అందుకే నేను ఇందాక అన్నాను, పాత నిబంధనలో యెహోవాగా కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి అయిన దేవుడు కాదు, ఎవరు ఏ మనిషి కూడా ఇప్పటి వరకు తండ్రిని చూడలేదు, కుమారుడే తండ్రిని బయలుపరిచాడు అనే విషయాలు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అయితే యెహోవా అంటే ఎవరు, అక్కడ కనిపించింది ఎవరు, తండ్రి అయిన దేవునికి దైవత్వపు లక్షణాలు ఉన్నాయా, అది బైబిల్ చెప్తుందా? మిగిలిన ఇద్దరు గురించి కూడా నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం. గాడ్ బ్లెస్ యూ.